పామాయిల్ చాలా మంచిగా ఉంది. మీరు కూడా అందరూ వేయండి. వేసిన తర్వాత పామాయిల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం వచ్చిందనుకో అప్పుడు తీసేద్దరు. కానీ ముందు వేయండి. ముందు వేస్తే మీ కుటుంబాలకు ఇంకా సౌకర్యంగా ఉంటుంది. ఈ పత్తి పంటల కంటే మిర్చి పంటల కంటే దానికి ఇటువంటి తెగుళ్ళు రావు. మీకు ఎకరానికి 52,000 ఇస్తా సబ్సిడీ. 3 సంవత్సరాలు అందుట్లో కూరగాయలు పండించినా వేరే పంటలు పండించినా మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడున్న రేటు ప్రకారంగా అయితే ఎకరానికి మంచిగా పండిన అతనికి 3 లక్షలు వస్తాయి. తగ్గినా కూడా 2 లక్షలకి తగ్గదు. దయచేసి మొన్ననే రాయల్ గారితో వేయించా. నీకుందా హనుమంతరావు పొలం? వేయి తొందరగా. బాలస్వామి గారు నీకు ఇవ్వట్లేదుగా, ఉంటే వేయండి. మరి ఎట్లాగూ మీ భూమి బంగారంతో సమానం. ఎవరు భూములు అమ్మొద్దు. రేపు 5 కోట్లు అవుద్దో 10 కోట్లు అవుద్దో నాకు తెలియదు. అయినప్పుడు మీరు మార్చుకుందరు. కానీ ఇంతకంటే ఎక్కువ వస్తుందనుకో మార్చుకుందరు. కానీ కాబట్టి దయచేసి అందరూ తోటలు పెట్టండి. ఈ పంటలకి వాతావరణాన్ని బట్టి, మీరు వాడే మందులను బట్టి, వేసే యూరియాని బట్టి తెగుళ్ళు వస్తున్నాయి. మిరప 20-30 అవుద్ది అనుకుంటే 10-12 అవుతుంది. పత్తి కూడా 20-25 అవుద్ది అనుకుంటే 10-12 అవుతుంది. అది మీ మొత్తం పెట్టుబడి పెట్టి మీకు తల తాకట్టు పెట్టి మందులు కొడితే ఆ మాత్రం. ఒకరోజు చూసుకోకపోతే అవి కూడా పండవు. కాబట్టి దయచేసి రైతులందరూ గమనించాలి. మీ కోతులతో ఇబ్బంది లేదు, దొంగలు పట్టుకుపోరు, తుఫాను వచ్చినా ఏం కాదు. పామాయిల్ అయితే అది ఆ పెద్ద ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అందరూ పంట వేయండి. ఇందాక పెద్దలు చెప్పిన పనులన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాను. ఈ ఊరికి సంబంధించి కరెంటు స్తంభాలది ఒకటి ఉంది, అది కూడా మార్చేసి దానికి కూడా పైసలు ఇవ్వాలి. మేము ఇస్తే తప్పకుండా అవి వేసిన తర్వాతనే బీటీ వేస్తాము. కాబట్టి ఇబ్బంది లేదు. ఈ రోడ్లు ఈ గారు మంచిగా నీట్గా, మరీ వంకలు ఉంటే కొద్దిగా మాట్లాడుకొని తిన్నగా చేసేయండి. వేసిన పని 10 కాలాల పాటు ఉండాలి. కాబట్టి ఇప్పుడు వేసేటప్పుడే మీ రోడ్డు ఎంత ఎడల్పు ఉండాలి. ఇప్పుడు డబల్ రోడ్డు వేస్తున్నారు, రోడ్డు దాకా గోడలు కడుతున్నారు, రోడ్డు మీదకి ర్యాంపులు కడుతున్నారు. అవి ఒప్పుకోవద్దు. కార్పొరేషన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా, కార్పొరేటర్ కూడా చాలామంది ఉన్నారు. రోడ్డు మీదకి ర్యాంపు కడితే సైడ్ కాలువ లేకుండా నీళ్లు ఎడిపోతాయి. ఆ నీళ్లు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఇంకోటి దగ్గరికి పోతాయి. అందుకనే కమిషనర్ లేడు, కానీ నేను ర్యాంపులు మొత్తం పగలగొట్టమంటున్నా. స్టార్ట్ చేయటం కాదు తల్లి, ఒక్కొక్క రోడ్డు క్లియర్ చేయండి, డ్రైన్ కట్టండి, వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి. ర్యాంపులు రోడ్డు మీదకి రావద్దు. ఎవళ్ళైనా రోడ్డు దగ్గరికి ఇప్పుడే వేస్తూ ఉంటే మొదట్లోనే ఆపాలి, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. తార్ రోడ్డు దాకా గోడ కడితే రేపు మళ్ళీ రోడ్డు ఎడల్పు చేయాలంటే ఎవరు చేయాలి? ఎవరిది పగలగొట్టాలి? కాబట్టి దయచేసి కార్పొరేషన్ అయింది, ఇంకా రోడ్లు ఎడల్పు కావాలి. ఎంత చేసినా కూడా సరిపోవు. మీరు ఇప్పుడుదే రోడ్డు మీద కట్టుకుంటే మళ్ళీ పగలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అధికారులు ముందు నుంచే రోడ్డు మీద గుళ్ళు కడతారు. భగవంతుడు రాముడు అక్కడే పుట్టిండా? ఇంకెక్కడ ఉండడా రాముడు? మంచి ప్లేస్లో కట్టుకోవచ్చు కదా. రోడ్డు మీద కడితే భక్తులు వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అవుతుంది, చనిపోతున్నారు పిల్లలు, ఆడపిల్లలు, పూజకొచ్చిన వాళ్ళు అందరూ. రోడ్డు మీదనే దేవాలయాలు కట్టుకుంటే అది ఎవరికి సుఖం? దేవుడికి సంతోషమా? నువ్వే చూసుకో మరి, నీ పెద్దమ్మ తల్లి మరి అదే కదా. కాదయ్యా, అప్పుడు అట్లుంది. అప్పుడు మనకి ఎడ్ల బండి ఉండేది, అక్కర్లా ఎడ్ల బండి ఉండేది, 3 అడుగులు ఉంటే సరిపోయేది, ఎడ్ల బండి వెళ్ళేది. ఇప్పుడు వెళ్తాయా? నేను ఖమ్మం నుంచి అశ్వరాపేట దాకా ఉన్న ఆంజనేయ స్వామి గుళ్ళు కూడా మార్చేసిన. మెయిన్ రోడ్డు మీద ఒక గుడి ఉంచలా, ఒక విగ్రహం ఉంచలా. మరి నేను వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు తీసుకొచ్చి రోడ్డు మీద కడితే నేను ఏం చేయమంటావు? అరే మీ తాత కట్టిండాయా? అదే 300 అయినా మార్చాలి, దానికి పూజ ఉంటుంది, కథ ఉంటుంది, మార్చుకోవచ్చు ఊరోళ్ళు అందరూ. మళ్ళీ ఇదేయచ్చు కదా. రోడ్డు మీద పెట్టుకుంటే మీకే అసౌకర్యం. ఇప్పుడు అటువంటి ట్రాక్టర్లు ఇంకో 10 ట్రాక్టర్ ఎదురొచ్చింది అనుకో, ఆడిగిపోతాయి. కాబట్టి దయచేసి మారిన పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా మంచిగా చేసుకోవాలి.
మీరు మంచిగా చేసుకుంటా ఉంటే నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవళ్ళో ఒకళ్ళు వెళ్ళి అడ్డం పెడితే నాకేమి ఇష్టం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రజలందరికీ సౌకర్యం ఉండాలి ఏ పని చేసినా. కాబట్టి ఇప్పుడు కరుణ గారు అడిగినా లేకపోతే బ్రహ్మారెడ్డి గారికి బాగా సౌకర్యం అంటే ఈ రోడ్లు దంసులాపురానికి, ఈ ఖమ్మానికి ఇంకెంత కావాలో అంతా ముఖ్యమంత్రి గారిని అడిగి నేను ఏదో రూపంలో పైసలు తీసుకొచ్చి మీరు అడిగిన పనులు చేస్తా, కానీ చేసిన పని అందంగా ఉండాలి. 10 కాలాల పాటు మీకే కాదు మీ బిడ్డలకి మీ మనవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి, ఆ సౌకర్యంగా ఉండేటట్టుగానే చేసుకోవాలి. కాబట్టి మీకు మీరే చూసుకోవాలి. అది పార్టీలతోటి ప్రమేయం లేదు. ఈ ఊరు మీది, ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు, చేతుల్లో వేస్తారు ఎన్ని పార్టీలు మారిండు. అయినా సరే పని అడుగుతుండేవాడు. అప్పుడు కూడా నాకు బడి కావాలా, నాకు ఇల్లు కావాలా, నా పేదవాళ్ళకి అది కావాలా ఇది కావాలని అడిగేవాడు. అట్లా చేసుకుంటే మీ ఊరికి మంచిది. నిన్ననే ముఖ్యమంత్రి గారు అంతకుముందు 4 పథకాలు పెట్టాం. ఉచిత బస్సు ఎన్నికల్లో చెప్పాం. ఆడవాళ్ళందరూ కూడా పుట్టింటికి పోవాలన్నా, పుట్టింటికా నుంచి అత్తోరింటికి రావాలన్నా వెళ్తారు, మేము ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వెళ్తున్నారమ్మా? వెళ్తున్నారా? ఆయనకు చెప్పి వెళ్తున్నారా? చెప్పకుండా వెళ్తారు? చెప్పుడు లేదుగా. నేను ఆ రోజే చెప్పా, మీరు నవ్వుతున్నారు, మీ కథ తేలొద్దు మగవాళ్ళకి, మీకు చెప్పకుండా మీ వాళ్ళు వెళ్ళిపోతారని చెబితే ఇది అయ్యేదా పోయేదా అని అన్నావు నువ్వు. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి షాప్కి వెళ్ళాలన్నా లేకపోతే భద్రాచలం వెళ్ళాలన్నా పుట్టింటికి వెళ్ళాలని వెళ్తే నీకు నష్టం ఏంటా? ఎమ్మటే వస్తున్నారు కదా. అట్లా ప్రతి పని, గ్యాస్ 500కి ఇస్తున్నాడు ముఖ్యమంత్రి, అట్లాగే కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాడు. ఏదన్నా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీకి 10 లక్షలు ఇస్తున్నాడు. ఆ పథకాలు నడుచుకుంటూనే గతంలో ఉన్నటువంటి పథకాలను కూడా కొనసాగించుకుంటూ మళ్ళీ నిన్న 10 సంవత్సరాలు మనకు లేని రేషన్ కార్డు లిస్ట్ ఇవ్వమని చెప్పాము, నిన్ననే మొదలుపెట్టాము. మీ ఊరు కూడా వస్తారు. కరెక్ట్గా చెప్పండి ఊరోళ్ళు ఎవడికి రేషన్ కార్డు ఉండాలి, ఎవడికి ఇల్లు ఉండాలి, ఎవడికి ఏ పథకం ఉండాలి. కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, భూమి లేదు, వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పాము. ఆ పథకం చూడండి. రేషన్ కార్డు కుటుంబం 4 మంది 5 మంది పుట్టారు, పిల్లలు వచ్చారు, ఏర్లు పడ్డారు, వాళ్ళకి లేవు, వాళ్ళకి ఇప్పించండి పేదోళ్ళు అయితే. అట్లా ఏ పథకమైనా కూడా ఇది పేదలకు సంబంధించిన పథకం. అంతేగాని మళ్ళీ సైదుబాబుకి ఇచ్చారనుకో, ఒక ఇల్లు ఇస్తారా సైదుబాబుకి? ఇస్తే తప్పు అవుతుంది. అట్లా తప్పులు పడితే ఒకవేళ అధికారులు తప్పు చేసినా అది నాకు వద్దాయా, నాకు ఇల్లు ఉంది, ఒక పేదోడికి ఇవ్వండి అని చెప్పాలి. ఉపాధి హామీ పథకం పనిచేయనటువంటి భూమి లేనటువంటి నిరుపేదలకు ఇవ్వమన్నాం. ఎవరికన్నా ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి వచ్చిందనుకో, అయ్యా నాకు వద్దు, ఇక పేదల భూమి లేని ఆ అమ్మాయికి ఇవ్వండి, రాములమ్మకి ఇవ్వండి అని చెప్పాలి. నాకు తెలుసు నువ్వు ఆ మాట అంటావు. నేను చెప్పేది అందుకనే కదా, అటువంటివి ఉండొద్దు. అందుకని గ్రామ సభ ఎందుకు పెట్టామంటే నిన్న మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ చూసుకోండి. ఇందుట్లో సైదుబాబు లాంటి వాళ్ళు లేకపోతే మేయర్ గారు లాంటి వాళ్ళు ఏదైనా పథకానికి పెడితే మీరు చెబితే తీసేస్తామని చెప్పినాం. మీరు అవి చెప్పరు, నాకు కావాలంటారు కానీ ఈడికొంది తీయండి అని చెప్పారు ఏదన్నా? ఎందుకు ఊకోరు? మరి నేను చెప్తే నన్ను ఎట్టు ఊకుంటారు, నాకు ఓటు వేయొద్దాళ్ళు. అందుకని ఓటు అడిగే వాళ్ళు అందరూ ఇది వద్దనలేరు. నేనైతే వద్దంట, నాకు తెలిస్తే తీసేస్తా. లాలయ్య గారికి ఇచ్చారనుకో, తీసేసే బాధ్యత నాది. మీరు చెప్పాలి ఈ ఊళ్ళో రేషన్ కార్డులు మీకు ఉన్న ఇళ్ళు ఎన్ని? 400 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి 400 ఉన్నాయి. ఆర్డీఓ గారు లేనోడికి ఇవ్వయా సత్యనారాయణ, ఉన్నోడికి తీయవా అంటే లేనిలోడు అంటావు నువ్వు. ఉన్నోడికి తీయండి, లేనోడికి పెట్టండి. ఉన్నోడికి ఇప్పుడు భూమి ఉన్నోడికి 12,000 ఇస్తున్నావా లేదా? అవి తీసుకోరాదండి. మళ్ళీ నీకే పెన్షను, నీకే ఉపాధి హామీ, నీకే ఇందిరం ఇల్లు ఎక్కడ తెచ్చిస్తాడు రేవంత్ రెడ్డి గారు? కాబట్టి దయచేసి పేదోళ్ళకి ఇవ్వండి, ఉన్నోళ్ళకి ఏదైనా పొరపాటు జరిగితే తీసేయండి. ఈ పథకాలన్నీ కూడా ఆయన సంవత్సర కాలంలోనే రైతులకి 40,000 కోట్లు మీ ఖాతాల్లోకి వేశారు. 2 సార్లు, ఒకసారి రైతు భరోసా 7,625 కోట్లు ఇచ్చాం, రేపు మళ్ళీ 10,000 కోట్లు అయింది, 2,000 పెంచాం, 12,000 చేశాం. కాబట్టి రైతులకి, ప్రతి రైతుకి ఎకరం ఉన్నా అరెకరం ఉన్నా సేద్యం చేసుకునే ప్రతి భూమికి ఇవ్వమని చెప్పాం. అట్లే వెంచర్లు వేసిన వాళ్ళు ఉంటారు ఎవళ్ళన్నా, అవి తీపేయాలి. అటువంటి లేకపోతే ఇంకేదన్నా కార్పొరేషన్ బిల్డింగులు కట్టిన వాళ్ళు కానీ లేకపోతే మిల్లులు పెట్టిన వాళ్ళు కానీ వ్యవసాయం చేయనటువంటి భూమికి తీసేసుకుంటే
వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంకొక 10 రూపాయలు ఇవ్వచ్చు. ఇప్పుడు 2000 పెంచాం, భవిష్యత్తులో ఇంకొక 1000 పెంచవచ్చు. కాబట్టి దయచేసి కరెక్ట్గా ఏ పథకం ఎవరికి వెళ్ళాలో మీరు ప్లాన్ చేసుకుంటే గ్రామస్తులు కానీ డివిజన్ ప్రజలు న్యాయం జరుగుద్ది. అందరికి పేదోడికి వెళ్ళేది పేదోడికి వెళ్ళొద్ది, ఉన్నోడికి వెళ్ళేది ఉన్నోడికి వెళ్ళొద్ది. అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బులు ఉంటాయి. అవన్నీ మీకు పంచుకుంటూ ఉన్నోడికి లేనోడికి అందరికీ పంచితే రోడ్డు ఎట్లా అవుతుంది, కరెంట్ ఎట్లా వస్తుంది, ఇళ్ళు ఎట్లా వస్తాయి, వాటికి డబ్బులు ఎట్లా? ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఇళ్ళకి రేవంత్ రెడ్డి గారు 25,000 కోట్లు కావాలి ఈ సంవత్సరానికి. రైతు భరోసా రేపు మొదలు పెట్టాం, నిన్ననే, ఈ రోజు నుంచి తీసుకోవచ్చు. రేపటి నుంచి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటూ పోతాం. నెలాఖరికల్లా రైతు భరోసా మొత్తం రైతుల ఖాతాల్లోకి వస్తుంది. దానికి 10,000 కోట్లు అవుతుంది. అంతకుముందు 2 లక్షల వరకు 21,000 కోట్లు ఇచ్చాడు. అంతకుముందు రైతు భరోసా ఇచ్చాడు. రైతు బీమా 3,000 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ 10,000 కోట్లు, 40,000 కోట్లు ఉచిత కరెంటు గాక, ఎంఎస్పి గాక, సన్నొడ్లు పండించిన వాళ్ళకి 500. వాటికి బోనస్ వచ్చింది 300 ఉంది. ఇంకా మొత్తం 1100, 900 వచ్చినాయి. ఇవాళ రేపు నీ దాంట్లోకి వస్తుంది. ఓకే, బోనస్ అమ్మా 2 లక్షల లోపు ఉంటే మళ్ళీ ఇవ్వండి, లోపు ఉన్నోళ్ళవి అవి కూడా ఇస్తాము. కాబట్టి లోన్ ఉన్నాయి. ఏదన్నా నీ పేరు తప్ప, నీ పేరేంటి? వెంకటేశ్వరరావు. వెంకటయ్య అని పడింది అనుకో, రాదు. అది వెళ్ళి మనం సరి చేసుకోవాలి. అట్ట కూడా పంపిస్తే 3,20,000 మంది పేర్లు వచ్చినాయి, తప్పుపడ్డాయి. అవి కూడా ఇచ్చామన్న 3,000 కోట్లు. రేపు కూడా ఇంకా 5-10 మిగిలితే అవి కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాబట్టి పథకాలన్నీ పక్కాగా తీసుకెళ్తున్నాం. మీరు చేయాల్సిన పని ఊళ్ళో కరెక్ట్ చేసుకోండి. డివిజన్ పెద్దలందరూ ఏ పార్టీ నాయకులైన వాళ్ళు కూడా పేదోడికి చేయండి. ఖమ్మం అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి బాధ్యత. ఆయన మాట ఇచ్చారు, మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆర్డీఓ గారు కానీ ఎలక్ట్రిసిటీ, పంచాయతీరాజ్ మీ డిపార్ట్మెంట్లో ముందే మీ రోడ్డు ఎక్కడికి ఉండాలి, ఎట్లా ఉండాలి, కరెంటు స్తంభాలు ఎక్కడేయాలి, ఏ రకంగా ఉండాలి, మీరు ముందే ప్లాన్ చేసుకోండి. అంతే తప్ప వేసిన తర్వాత ఆయన కింద చెట్లు పెట్టుడు, మళ్ళీ ఆ చెట్లు నరుకుడు, ఇదే పని సరిపోతుంది మీకు. చెట్లు పెట్టేదానికి ఖర్చు, మళ్ళీ అటు నరికేదానికి ఖర్చు. కాబట్టి దయచేసి అందరూ ప్రతి గ్రామం అందంగా ఉండేటట్టుగా, ఎలుగుమట్లు ఎవడన్నా వెళ్తే ప్లాస్టిక్ పట్టుకెళ్ళొద్దు. అది కూడా అధికారులకు చెప్పాను, పోలీసుకు కూడా. ఎలుగుమట్ల పార్కులోకి ఏ వస్తువు కూడా బయట నుంచి పట్టుకెళ్ళేదానికి లేదు, లోనే ఉంటాయి. అవి కూడా ప్లాస్టిక్ రహితమైనటువంటి పాత్రలే ఉంటాయి. రేపటి నుంచి దాంట్లోకి వెళ్ళే 1000 మంది ప్రజానీకానికి అసౌకర్యం ఉండొద్దు. అక్కడ ఉండేటటువంటి జంతువులు కూడా ప్లాస్టిక్ ఉంటే మళ్ళీ ప్రమాదం వస్తుంది. కాబట్టి ఎలుగుమట్ల మంచిగా చేస్తే మీ ప్రాంతానికి మంచి సౌకర్యంగా ఉంటుంది. దానికి ఎన్ని రూపాయలైనా సరే దాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి మీకున్న అవసరాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ పోతాము. అన్నిటినీ కరెక్ట్గా చేయించుకోండి అని చెప్పి ఖమ్మం పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ